ఫస్ట్ క్రష్ ఎపిసోడ్ 9. రాజుగారు కిందకు దూకడంతో రిప్ ఫ్రాక్చర్ అయ్యి హెవీ బ్లీడింగ్ అయిందట. రాజుగారిని విఐపి రూమ్ లో ఉంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఆ హాస్పిటల్ బోర్డు డైరెక్టర్లలో ప్రస్తుతం డైరెక్టర్ గా ఉన్నారు రాజుగారు. అక్కడికి వెళ్లారు విజిత, వినిల్. చాలా మంది సీనియర్ డాక్టర్లు, నర్సులు అటెండ్ అవుతూ ఉన్నారు. రాజుగారు స్పృహల్లో లేరు, కానీ రీడింగ్స్ అబ్నార్మల్ గా లేవు. అవి గమనించిన విజిత పర్వాలేదు, అవుట్ ఆఫ్ డేంజర్ అనుకుని మనసులోనే దేవుడికి 1000 దండాలు పెట్టుకుంది. సీనియర్ డాక్టర్ పరిస్థితి అంతా ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. ఆ డాక్టర్ కి విజిత కూడా డాక్టర్ అని తెలుసు. చాలా లక్కీ అమ్మా, ప్రాణాపాయం లేదు. కాకుంటే రిబ్స్ ఫ్రాక్చర్ అయ్యాయి. బ్లడ్ లాస్ చాలా అయింది. ముందు బ్లడ్ ఎక్కించి తర్వాత ఆపరేషన్ థియేటర్ లో రిబ్స్ ఫ్రాక్చర్ కి బ్యాండేజ్ వేయాలి. ప్రస్తుతం నొప్పులు విపరీతంగా ఉంటాయి కాబట్టి మత్తు ఇంజెక్షన్ ఇస్తున్నాము. రాజుగారిది రేర్ బ్లడ్ గ్రూప్. నిన్ననే కొందరికి ఎమర్జెన్సీ కింద ఇచ్చాము. అందుకే స్టాక్ అయిపోయింది. అన్ని హాస్పిటల్లో ఎంక్వైరీ చేశాము. ఒక హాస్పిటల్లో ఉందన్నారు. అర్జెంట్ గా గ్రీన్ కారిడార్ లో పంపమని చెప్పాము. కాకుంటే అక్కడ నుండి వచ్చేటప్పటికి అరగంట పైనే అవుతుంది. కొంచెం ఇమీడియట్ గా కావాలి అని వివరిస్తూ ఉన్నాడు. అక్కడే ఉండి వాళ్ళ మాటలు వింటున్న వినీల్ ఆ డాక్టర్ ని అడిగాడు. ఏం బ్లడ్ గ్రూప్ అని ఆ డాక్టర్ చెప్పాడు. వినీల్ ఇమీడియట్ గా చెప్పాడు. డాక్టర్, నాది అదే బ్లడ్ గ్రూప్. నా బ్లడ్ తీసుకోండి ప్లీజ్ అని అన్నాడు. కొంచెం ఎక్కువగా తీసుకోవాలి మిస్టర్, మీకు ఇబ్బంది అవుతుందేమో అని అనుమానం వ్యక్తం చేశాడు డాక్టర్. పర్వాలేదు, ప్లీజ్ అరేంజ్ చేయండి ఇమీడియట్ గా అని అన్నాడు రిక్వెస్ట్ చేస్తూ. పక్కన ఉన్న విజిత వినీల్ తో నీకు ఇబ్బంది అవుతుందేమో అని అన్నది. ఏమీ కాదు విజ్జి, నువ్వు కూల్ గా ఉండు. నువ్వు డాక్టర్ కదా, నాకేం పర్వాలేదు, అంతా ఓకే అవుతుంది అని అన్నాడు. థ్యాంక్ యూ వినీల్ అని అంది విజిత. చకచకా వినీల్ బ్లడ్ గ్రూప్ చెక్ చేయడం, ఫిట్నెస్ చెక్ చేసి రాజుగారి బెడ్ పక్కనే మరో బెడ్ అరేంజ్ చేసి పడుకోబెట్టారు. రాజుగారికి సెడేషన్ ఇచ్చి ఆక్సిజన్ పెట్టారు. బ్లడ్ ఎక్కించడం అరేంజ్ చేశారు. ఆ ప్రాసెస్ మొదలైంది. విజిత ఇద్దరి మధ్యలో నిల్చొని ఉంది. అక్కడున్న డాక్టర్ వినీల్ వైపు చూపిస్తూ అతని నడుము బెల్ట్ లూజ్ చేసి ఇన్ షర్ట్ తీసేయండి నర్స్ అని చెబుతూ ఉన్నాడు నర్స్ తో. పక్కనే ఉన్న విజిత వినీల్ నడుము బెల్ట్ తీసి షర్ట్ పైకి లాగింది. ఇంతలో విజిత మదర్ మాధవి వచ్చారు కంగారు పడుతూ. విజిత అంతా ఎక్స్ప్లెయిన్ చేసింది తల్లికి. మధ్య మధ్యలో వినీల్ బీపీ చెక్ చేస్తూ ఉన్నాడు డాక్టర్. నార్మల్ గానే ఉంది. రాజుగారికి యాక్సిడెంట్ అవ్వగానే చాలా మంది సీనియర్ డాక్టర్లు అక్కడికి వచ్చారు. అందరూ పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. వేరే హాస్పిటల్స్ నుంచి కూడా డాక్టర్స్ వస్తూ ఉన్నారు. విజిత కూడా డాక్టర్ కాబట్టి పరిస్థితి అర్థం చేసుకుంటూ ఉంది. తండ్రికి డేంజర్ లేదు, కాకుంటే బ్లడ్ లాస్ వల్ల బీపీ లెవెల్స్ పడిపోయి రక్తం కావాల్సి వచ్చింది. సీనియర్ డాక్టర్ కి కూడా విజిత డాక్టర్ అని తెలుసు. చెప్పాడు, రిబ్ ఫ్రాక్చర్ అయ్యాయి, రక్తం ఇవ్వడం పూర్తవగానే ట్రీట్మెంట్ చేస్తాము అని చెప్పాడు డాక్టర్. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ అని చెప్పింది విజిత. రాజుగారికి ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇన్ఛార్జ్ డాక్టర్ మనసులోని దేవునికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. వినిల్ సమయానికి బ్లడ్ ఇవ్వకుంటే ఏం జరిగేదో అతనికి తెలుసు. అమ్మయ్య అనుకుని ఊపిరి పీల్చుకున్నాడు. కార్ డ్రైవర్ కి కూడా నుదుటి మీద బాగా దెబ్బలు తగిలాయి. అతనికి కూడా అక్కడే ఎమర్జెన్సీ వార్డ్ లో ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. వెంకటరాజు గారి అన్నయ్య వీరాజు గారు కూడా వచ్చారు చూసేందుకు. బ్లడ్ ఇస్తున్న వినిల్ ని చూసి ఆశ్చర్యపోయాడు. ఆయన ఇతను ఇక్కడెందుకున్నాడా అని. దాంతో వెంకటరాజు గారి స్టాఫ్ చెప్పారు వీరాజుతో. వెంకటరాజు గారు వినిల్ వాళ్ళ ఆఫీస్ కి వెళ్లడం, అక్కడి నుంచి తమ ఫ్యాక్టరీకి బయలుదేరడం, పొలిమేరల్లో వెనుక నుంచి లారీ గుద్దడం అన్ని వివరించారు. వినిల్ బ్లడ్ సమయానికి ఇవ్వడం వల్లే వెంకటరాజు గారు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు అని అందరూ చెప్పారు వీరాజు గారితో. వీరాజు గారు వినిల్ దగ్గరకు వెళ్లి థ్యాంక్స్ బాబు అని చేతులు జోడించి చెప్పాడు. మా తమ్ముణ్ణి కాపాడావు అని అన్నాడు. అయ్యో అదేముంది సార్, లక్కీగా నా బ్లడ్ గ్రూప్ సరిపోయింది అని అన్నాడు వినిల్. రక్తం ఎక్కించడం పూర్తయింది. డాక్టర్లందరూ అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. లక్కీగా వినిల్ బ్లడ్ ఇవ్వబట్టి సరిపోయింది. ఏ మాత్రం లేట్ అయినా చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది. ప్రాణానికి ముప్పు వచ్చి ఉండేది అనుకున్నారు అక్కడి డాక్టర్స్. డాక్టర్స్ అదే మాట వినిల్ తో విజితతో చెప్పారు. ఇన్ఛార్జి డాక్టర్ అయితే వినిల్ చేతిపై ఆప్యాయంగా నొక్కుతూ సమయానికి దేవుళ్లా కాపాడావు అని పెద్దగానే కృతజ్ఞతలు చెప్పాడు. హాస్పిటల్ బ్లడ్ బ్యాంకు ఇన్ఛార్జిని పిలిచి సీనియర్ డాక్టర్ తెగ తిట్టిపోస్తూ ఉన్నాడు. బ్లడ్ స్టాక్ అయిపోగానే ఇమ్మీడియట్ గా తెప్పించడం తెలియదా, ఏంటి అంత అశ్రద్ధ అని చివాట్లు పెట్టి లాస్ట్ వార్నింగ్ ఇచ్చాడు. డాక్టర్ వినిల్ ని చెకప్ చేశాడు. కొంచెం నీరసంగా ఉంటుంది, కొన్ని గంటలు ఇక్కడే రెస్ట్ తీసుకోండి అని అన్నాడు. పర్వాలేదండి అంటూ లేవబోయాడు వినిల్, కానీ కొంచెం తూలాడు. విజిత పట్టుకుంది. డాక్టర్ చెప్పారు కదా నీల్, కొంచెం సేపు రెస్ట్ తీసుకో అని. అతని వెనక్కి వాల్చి పడుకోబెట్టింది విజిత. ఇవాళ ఇక్కడే ఉండు నాతోటి, నాకు ధైర్యంగా ఉంటుంది ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేసింది. సరే ఉంటాను అని అన్నాడు వినిల్. వినిల్ నీరసం చూసి సీనియర్ డాక్టర్ వెంటనే అతనికి సెలైన్ పెట్టమన్నాడు. నర్స్ వచ్చి సెలైన్ అరేంజ్ చేసింది వినిల్ కి. సీనియర్ డాక్టర్ విజిత వైపు తిరిగి అతనికి సెలైన్ ఇవ్వడం బెటర్ అని చెప్పాడు. ఎస్ డాక్టర్ అంది విజిత థ్యాంక్స్ చెప్తూ. వీర్రాజు, విజిత, మాధవిల దగ్గరికి వచ్చి ఈ రోజు అదృష్టం బాగుందమ్మా, మన వాడికి ప్రమాదమేమీ లేదు, కాకుంటే రిబ్స్ అతుక్కునేందుకే టైం పడుతుందని డాక్టర్స్ చెప్పారు. 3 నెలలు బెడ్ రెస్ట్ అవసరమన్నారు. అవన్నీ చిన్న విషయాలు అన్నాడు.
అవును బావగారు, నిజంగా అదృష్టం అంది మాధవి. విజిత దగ్గరికి వచ్చి, ఏరా విజిత, అంతా ఓకేనా అంటూ ఆప్యాయంగా తల నిమిరాడు. డాడీ సేఫ్ రా, ఏమీ కాదురా అని అన్నాడు. థ్యాంక్స్ పెద్దనాన్న అని విజిత కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉన్నాయి డాడీని అలా చూస్తూ ఉంటే. నేను పక్క రూమ్ లోనే ఉంటా, మన వాళ్ళు అంతా ఇక్కడే ఉన్నారు, వాళ్ళకి విషయం చెప్పి వస్తాను అన్నారు వీర్రాజు గారు. సరే పెద్దనాన్న అని అంది విజిత. అప్పుడు రాత్రి 7 గంటలయింది. అక్కడున్న పరిస్థితులలో ఎవరు ఏమీ మాట్లాడలేదు. అంతా సీరియస్ గా ఉన్నారు. వెంకటరాజు గారిని ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకెళ్లారు రిబ్స్ కి బ్యాండేజ్ వేసేందుకు. ఆయనకు ఇంకా స్పృహ రాలేదు. ఎలాగూ బ్యాండేజ్ కి ఎనెస్థీషియా ఇవ్వాలి. అప్పటి వరకు మత్తు ఇంజెక్షన్ పనిచేస్తుంది. మెలకువగా ఉంటే ఆ నొప్పి ఆయన భరించలేరు. రాజుగారి వెంట ఆపరేషన్ థియేటర్ లోకి విజిత వెళ్తుంటే, సీనియర్ డాక్టర్ నువ్వెందుకు లేమ్మా, మేమంతా ఉన్నాంగా, నువ్వు మీ మమ్మీకి తోడుగా ఉండు అని చెప్పాడు. తనేమైనా కంగారు పడతానేమోనని ఆయన అన్నట్లు తోచింది విజితకి. అందుకే లోపలికి వెళ్లకుండా ఆగిపోయింది. బెడ్ పై పడుకున్న వినిల్ ని ఎవరు అతను అని అడిగింది విజిత తల్లి. అతను వినిల్ అని సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగి మమ్మీ. డాడీ వాళ్ళకి సాఫ్ట్వేర్ కావాలంటే వాళ్ళ కంపెనీకి వెళ్ళాము. మధ్యాహ్నం అక్కడ మీటింగ్ తర్వాత డాడీ మన ఫ్యాక్టరీకి వెళ్తుంటే యాక్సిడెంట్ జరిగింది అని చెప్పింది. నేను మరికొన్ని వివరాల కోసం ఆ సాఫ్ట్వేర్ కంపెనీలోనే ఉండిపోయాను. నువ్వు నాకు ఫోన్ చేసి చెప్పినప్పుడు నేను వినిల్ తో మన ప్రాజెక్ట్ గురించి డిస్కషన్ చేస్తూ ఉన్నాను అని చెప్పింది. అతనే నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. లక్కీగా డాడీకి అతని బ్లడ్ గ్రూప్ సరిపోయింది. ఒక విధంగా దాని వలన డాడీ పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు అంటూ వివరించింది విజిత. తమ ప్రేమ గురించి చెప్పలేదు. ఆ సమయంలో అలాంటివి ఎందుకని సైలెంట్ గా ఉండిపోయింది విజిత. తన తండ్రి ఆరోగ్యం ముఖ్యం, ఆయన సేఫ్ గా డిశ్చార్జ్ అవ్వాలి అని అనుకుంది. ఓ, అతను చాలా హెల్ప్ చేశాడు విజి, అతనికి థ్యాంక్స్ చెప్దామంటూ వినిల్ బెడ్ దగ్గరకు వెళ్ళింది మాధవి. ఆవిడ వెంటే విజిత కూడా వెళ్ళింది. వినిల్ కి సెలైన్ పెట్టడం పూర్తయింది. నర్స్ వచ్చి స్టాండ్ అవి తీసేసింది. ఎలా ఉంది నిల్ అని అడిగింది విజిత. ఫీలింగ్ మచ్ బెటర్. సెలైన్ పెట్టక ముందు కొంచెం రీలింగ్ ఎఫెక్ట్ ఉండేది, ఇప్పుడు నార్మల్ గా ఉంది అని అన్నాడు. నీల్ మా అమ్మ మాధవి అని పరిచయం చేసింది. ఆవిడ 2 చేతులు జోడించి, చాలా సహాయం చేశావు బాబు, ఆయన ప్రాణాలు కాపాడావు అని అంది. అయ్యో అదేంటండి, లక్కీగా సార్ది నాది ఒకే బ్లడ్ గ్రూప్, అందుకే నాకు ఆ అవకాశం వచ్చింది అని అన్నాడు. ఇదిగో ఇది సార్ ఇచ్చారు మధ్యాహ్నం అని తన బ్రాస్లెట్ చూపించాడు మాధవికి. నీల్ ప్రతిభకు డాడీ ప్రెజెంట్ చేశారమ్మా అని చెప్పింది విజిత తల్లితో. వినీల్ బాస్ మృణాల్ అతనితో పాటు ఆఫీస్ వాళ్ళు ఓ 10 మంది వరకు వచ్చారు వినీల్ ని చూసేందుకు. వాళ్ళందరినీ చూస్తున్న మాధవికి విజిత చెప్పింది అతని కంపెనీ వాళ్ళు అని. అందరూ విజితని పలకరించారు. రాజుగారికి ఎలా ఉందని అందరికీ వివరంగా చెప్పింది విజిత. వినిల్ ని అందరూ అభినందించారు బ్లడ్ డొనేట్ చేసినందుకు. వినిల్ టీమ్మేట్ మీను ప్యాక్ చేసుకు వచ్చిన ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ ను అందరికి ఇచ్చింది. నీల్ కి ప్రత్యేకంగా తనే తీసుకొని తాగించబోయింది. హే నో నో, ఐఎమ్ ఫైన్ అంటూ బెడ్ మించి లేచి నిల్చున్నాడు వినిల్. మీను ఇచ్చిన జ్యూస్ గ్లాస్ అందుకుని సిప్ చేస్తూ ఉన్నాడు. ఈ 3 రోజుల్లోనే వినిల్ తనకు తన ఫ్యామిలీకి బాగా దగ్గరవుతున్నట్లు అనిపించింది విజితకి. అతని చూస్తే తనకి కొండంత ధైర్యం, ఎంతో ఉత్సాహం వస్తుంది. వీర్రాజు గారు అతనితో పాటు మరికొందరు రూమ్ లోకి వచ్చారు. వారికి కూడా జ్యూస్ ఇచ్చింది మీను. విజిత పెద్దనాన్నకి చెప్పింది డాడీని ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకెళ్లినట్లు. ఇంకో గంట పడుతుంది బ్యాండేజ్ వేసేందుకు అని చెప్పింది. మీరు వెళ్ళండి పెదనాన్న, మీరు అలసిపోయారు, నేను మమ్మీ ఉంటాము. వినిల్ ని కూడా రిక్వెస్ట్ చేశాను, అతను తోడుగా ఉంటానన్నాడు అని అంది. సరేలేమా, వాడు బయటికి వచ్చిన తర్వాత చూసి వెళ్తాను అని అన్నాడు. ఆయన బాగా దిగులుగా ఉన్నాడు, తమ్ముడికి అంత పెద్ద యాక్సిడెంట్ అవడంతో. కాకుంటే ప్రాణభయం తప్పినందుకు ఆయనకి కొంత ఊరట కలిగింది. సరే పెద్దనాన్న, మీరు ఇప్పుడు వేసుకోవాల్సిన మెడిసిన్స్ ఏమైనా తెప్పించమంటారా అని అడిగింది. అర్జెంటే లేదురా, ఇంటికి వెళ్లి వేసుకుంటాను అని అన్నాడు ఆయన. వినిల్ తనతో తెచ్చిన బ్యాగ్ లో తన ల్యాప్టాప్ తీసి మెయిల్స్ కి రిప్లై ఇస్తూ ఉన్నాడు. అక్కడున్న కుర్చీలో కూర్చొని మీను అతని చేతిలోంచి ల్యాప్టాప్ లాక్కుంది. కొంచెం సేపు రెస్ట్ తీసుకో, ఎప్పుడు పనేనా, ఇక్కడ ఇంతమంది ఉన్నాం కదా అని అంది. ఓ సారీ సారీ అని అన్నాడు. అంతలో కమిషనర్ ఆఫ్ పోలీస్ అతని వెంట 4 పోలీస్ ఆఫీసర్స్ ఆ రూమ్ లోకి వచ్చారు. వస్తూనే వినీల్ ని చూసి, ఏ వినీల్ నువ్వేంటి ఇక్కడ అని అడిగాడు. కమిషనర్ ఆఫ్ పోలీస్ యశ్వంత్, వినీల్ అన్నయ్య. యశ్వంత్ ఇద్దరు క్లాస్మేట్స్. వినీల్ అన్నయ్య ఐఏఎస్, యశ్వంత్ ఐపీఎస్. హలో యశ్వంత్, నేను రాజుగారిని చూసేందుకు వచ్చాను అని అన్నాడు. ఇక్కడ రాజుగారి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు అని అడిగాడు. విజిత, మాధవి, వీరాజు గారి వైపు చూపించాడు వినీల్. మీతో కొంచెం ప్రైవేట్ గా మాట్లాడాలి అని అన్నాడు యశ్వంత్ వాళ్ళతో. తప్పకుండా అన్నారు వీరాజు. పక్క రూమ్ కెళ్దాం అని దారి తీశాడు. ఆయన్ని అనుసరించాడు విజిత, మాధవి. యశ్వంత్ వినీల్ ని కూడా రమ్మన్నాడు. వినీల్ కూడా వెళ్ళాడు వాళ్ళతో పాటు. ఆ రూమ్ లో రాజుగారి ఫ్యామిలీ, వినీల్, పోలీస్ ఆఫీసర్స్ తప్ప ఇంకెవరూ లేరు. అప్పుడు చెప్పాడు యశ్వంత్, రాజుగారిపై హత్యాయత్నం జరిగిందని, అది యాక్సిడెంట్ కాదని. అందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు.
6 నెలల క్రితమే వెంకటరాజు గారిపై ఒక మారు ఇలాంటి ప్రయత్నం జరిగింది. కానీ ఆ రోజు త్రుటిలో తప్పించుకోవడం జరిగింది. ఆయనకి అనుమానం వచ్చి తనకు బాగా పరిచయమున్న రాష్ట్ర డీజీపీకి చెప్పాడు. అప్పటి నుంచి రాజుగారు ఎక్కడికి వెళ్తున్నా ముందే పోలీస్ ఫోర్స్ కి ఇన్ఫార్మ్ చేసేవారు. వాళ్ళు కనిపెడుతూ ఉండేవారు. ఈ రోజు కూడా మరలా అదే ప్రయత్నం జరిగింది. నర్సింగ్ జంక్షన్ దగ్గర వెనుక నుంచి పెద్ద ట్రక్ తో గట్టిగా ఆయన కారును గుద్దబోయారు. డ్రైవర్ చాకచక్యంగా కొంచెం పక్కకు తిప్పాడు. అందుకే పెద్ద ప్రమాదం తప్పింది. లేకుంటే స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయవలసి వచ్చేది అని చెప్పాడు. మాధవి, విజిత చాలా భయపడ్డారు ఆ మాటలు విని. రాజుగారు ఎప్పుడూ ఇంట్లో ఆ విషయం చెప్పలేదు. ఇంట్లో వాళ్ళు భయపడతారని బహుశా చెప్పలేదు. వీర్రాజుకి కూడా భయం వేసింది. తమ్ముడిపై హత్యాయత్నం అనేసరికి ఆయన యశ్వంత్ ని అడిగాడు. ఎవరినైనా పట్టుకున్నారా ఈ విషయంలో అని. ఎస్ సార్, ఆ ట్రక్ డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నాము. అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపాము. వెంకటరాజు గారికి ముఖ్య శత్రువు ఒకతని పేరు చెప్పాడు. అతనిపై 6 నెలల నుంచి నిఘా ఉంచాము. వారిపై కూడా కొన్ని సెక్షన్స్ నమోదు చేస్తూ ఉన్నాము. రాజుగారు స్పృహలోకి వచ్చి మాట్లాడితే ఆయనతో డిస్కస్ చేసి కేస్ ని ముందుకు తీసుకెళ్తామని చెప్పాడు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.